హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబార్డినేట్ ఉద్యోగాల గురించి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఇక్కడ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలు అన్నమాట. దీనికి లాస్ట్ డేటు జనవరి 24, 2024. అంతేవిధంగా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి మాత్రమే. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్. తర్వాత మీరు ఈ జాబ్లకి 40,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. మేలు ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆఫ్లైన్లోనే సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. రెగ్యులేటరీ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్లో సబార్డినేట్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీరు ఒకసారి పొజిషన్ కొట్టారనుకోండి, ఒక్కసారి వేకెన్సీ మీకు జాబ్ కొట్టారు అనుకోండి, మీకు పర్మనెంట్ జాబ్ ఒక్కసారి లైఫ్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పొజిషన్స్ ఏవి ఉన్నాయో చూద్దాము. నెంబర్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ టు బి ఫిల్డ్ 6. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. దీనికి పే స్కేలు 20,600 నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రేడ్ పే అనేది 2 కింద ఇస్తారు, RPS 2022 ప్రకారము. సో మీకు ఇది బేసిక్ శాలరీనేనండి. ఈ శాలరీతో పాటు మీకు TA, DAలు అదర్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక 40,000 రూపాయల వరకు శాలరీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి చూడండి, మంచి శాలరీ అండ్ మంచి పొజిషన్స్, డైరెక్ట్ పొజిషన్స్, పర్మనెంట్ పొజిషన్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఇది లోకల్ క్యాండిడేట్స్కి, ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి ఒక మంచి అవకాశంగా భావించండి. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా గ్రాబ్ చేసుకోండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే SSC ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అడుగుతున్నారు. అంటే కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా అవసరం లేదు. రిక్వైర్డ్ స్టాండర్డ్స్ అడుగుతున్నారు. చూడండి, మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్. జస్ట్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవగలగడము మరియు రాయగలగడము అనేది కావాలి. దాంతోపాటు ఇక్కడ షుడ్ పొసెస్ ఏ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ లైసెన్స్ కావాలి అని అడుగుతున్నారు. ఈ రోజుల్లో 2-వీలర్ లైసెన్స్ గురించి ఎవరు కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుంది. సో ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ఒక లైసెన్స్ లేని వాళ్ళు ఉంటే కనుక జస్ట్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేటు జనవరి 24, 2024 అండి. సో చాలా తక్కువ టైం ఉంది. ఎవరైనా ఉంటే అప్లై చేయాలనుకుంటే కంపల్సరీ అప్లై చేయండి. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అంటే కేవలం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది 500 రూపీస్ ఉంటుంది. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ వీళ్ళ యొక్క అడ్రస్ ఇచ్చారు, ఎవరికి పేమెంట్ చేయాలి అనేది. ఆ పేమెంట్ మీరు ఆ పేరు మీద ఒక 500 రూపాయలు పేమెంట్ అనేది చేయాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ద అప్లికెంట్స్ బిలాంగ్ టు SC, ST and a fresh community certificate issued not earlier than 6 months from the date of notification by the concerned revenue official shall be produced. SC, ST, BC క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్ విడుదలైన డేట్ నుంచి 6 నెలల బిఫోర్ ఏదైతే ఉంటుందో 6 నెలల బిఫోర్ లోపల తీసుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ప్లేస్డ్ ఇన్ ఏ స్మాల్ పౌచ్ ఇన్ అడిషన్ టు ద వన్ విచ్ ఈజ్ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్లో మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయవలసి వస్తుంది. దాంతోపాటు ఇంకా 2 ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక పౌచ్లో పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పంపించవలసిన మిగతా డాక్యుమెంట్స్ ఏంటి అంటే SSC సర్టిఫికేట్ ఉంటుంది కదండి, SSC సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు. ఈ 2 సర్టిఫికేట్స్ని కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచరు కింద చేయాలి. మీ సిగ్నేచరు మీరే చేసి జిరాక్స్ తీసిన వాటి మీద చేసి పంపించాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అనవసరంగా రిజెక్ట్ చేసుకోవడం కంటే ఒకటికి 2 సార్లు మీరు మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, రాయండి, ఫిల్ చేయండి, సిగ్నేచర్ చేయండి, కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూసుకొని ఆ తర్వాత దీన్ని మీరు రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది.
ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫాము డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ అని చెప్పి రాయాలి. కంప్లీట్గా ఈ వర్డ్ అనేది దాని మీద కనిపించాలి. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు కమిషన్ సెక్రటరీకి 24 జనవరి 2024 లోపు పంపించాలి. మీరు ఇది బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఫార్మాట్. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయాలి, ఫాదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, ఏజ్ యాజ్ ఆన్ ఈ రోజు వరకు ఏజ్ యాజ్ ఆన్ అంటే మీరు ఏ రోజు అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ రోజు వరకు మీ యొక్క ఏజ్ ఎంత అనేది రాయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్ రాయాలి, పర్మనెంట్ అడ్రస్ రాయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీ యొక్క కమ్యూనిటీని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఎగ్జామ్ పాస్డ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది రాయాలి. తర్వాత స్కూలా కాలేజా ఇక్కడ చదివారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇక్కడ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, తర్వాత మీ యొక్క స్కూల్ లేదా కాలేజ్ నేము అండ్ పర్సంటేజ్, ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పి ఈ విధంగా ఈ టేబుల్ని క్లియర్గా ఫిల్ చేసి పంపించండి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, ఒకవేళ రాయకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్, ఇఫ్ సో ప్లీజ్ గివ్ డీటెయిల్స్. మీ మీద ఏమైనా పోలీస్ కేసులు లాంటివి ఉన్నాయా లేవా అనేది రాయాలి, నో అని రాసేసేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, ఇక్కడ కూడా నో అని రాసేసేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ప్రొనౌన్స్డ్ అన్ఫిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్, ఇక్కడ కూడా నో అని రాసేసేయండి. ఎర్లియర్ డేట్ బై విచ్ ద ఇండివిజువల్ కెన్ రిపోర్ట్ టు డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్, ఎస్ అని రాయండి, ఇక్కడ ఎస్ అని రాసేసేయండి. తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ దట్ ద క్యాండిడేట్ మే విష్ టు ఫర్నిష్, ఇక్కడ ఏమీ రాయాల్సిన అవసరం లేదు, ఐఫన్ పెట్టి వదిలేసేసేయండి. తర్వాత పర్టిక్యులర్ ఆఫ్ ఫీ, మీరు ఫీ పే చేసిన పర్టిక్యులర్ డీటెయిల్స్, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డిమాండ్ డ్రాఫ్ట్ డేటు అండ్ నేమ్ ఆఫ్ ద బ్యాంకు, అమౌంట్ ఎంత అనేది క్లియర్గా రాయండి. మీరు మీ అప్లికేషన్ పంపించేటప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ కాపీని, ఒరిజినల్ కాపీని కూడా పంపించవలసి ఉంటుంది. సో ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.